హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నిషాద్ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను స్వయంగా ప్రీ ప్లీటింగ్ చేసుకొని ఈ శారీని నేను డ్రేప్ చేసుకున్నానండి. మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా శారీస్ అనేది ప్రీ ప్లీటింగ్ నేర్పిస్తున్నానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే అండి. డెఫినెట్గా నేను రిప్లై అనేది ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, హిందీ తెలుగు రెండు లాంగ్వేజెస్లో కూడా నేను నేర్పించడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ అనేది ముందుగా బుక్ చేసుకోవాలండి, ఆన్లైన్ కూడా. ఎందుకంటే లిమిటెడ్గా నేను వర్క్ కూడా చేస్తాను. సో నేను దానికి తగ్గట్టు నేను షెడ్యూల్ చేసుకొని నేను క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాను. అండ్ వన్ థింగ్ ఏంటంటే, నా దగ్గర ప్రీ ప్లీటింగ్ కిట్ కూడా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి నేను ఫ్రీ సర్వీస్ అనేది 1 కిట్ నేను ఫ్రీగా ఇస్తాను. అండ్ ఎవరైనా లేదు వచ్చిన వాళ్ళు ఉంటారు, నైలాన్ మ్యాట్స్ కావాలనుకున్న, పెగ్స్ కావాలనుకున్న, పిన్స్ అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు. ఏంటంటే, నేను ఈ పార్సల్ అండి యాక్చువల్గా లిటరల్లీ ఒక 10 to 15 డేస్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. పేమెంట్ అయితే అయిపోయింది, బట్ వస్తుందో రాదో తెలీదు. కానీ నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ అండి. నేను ఎంత నమ్మి వాళ్ళకి పేమెంట్ చేశానో, అలాగే వాళ్ళు కూడా నాకు నమ్మి మంచిగా నా ఐటమ్ని కూడా నాకు చక్కగా వాళ్ళు ప్రొవైడ్ అనేది చేశారు. చాలా హ్యాపీ అండ్ చాలా థ్యాంక్ యూ అండి. మెటీరియల్ కూడా చాలా బాగుందండి, చాలా మంచి క్వాలిటీ. నేను ఇప్పుడు ఆన్లైన్లో కన్నా తక్కువ ప్రైస్కి మీకు ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, మన సారీకి మన కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, కలర్ షేడ్ అవ్వదండి, మెటీరియల్ పాడవదు, అంటికి పోతుంది, క్లాత్ అనేది మెల్ట్ అయిపోతుంది అనే భయం అనేది ఉండదండి. క్లాత్ కి సేఫ్ గార్డ్ అండి, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు. ఇది శారీస్ అన్నిటికీ మన నార్మల్ ఐరనింగ్ కన్నా ఇది చేయించుకుంటే బెస్ట్ అండి, చాలా మంచిది క్లాత్ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేను ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా నేర్పిస్తారండి. మనం శారీని ఎలా మోల్డ్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకొని మనం ప్లీట్స్ అనేవి పడితే ఎంత నీట్గా వస్తాయి అనేది చిన్న చిన్న టిప్స్ అనేవి నాకు ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను మీట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ నేను వైజాగ్లో ఉంటానండి. వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్ క్లాసెస్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ అంటే ఎక్కడున్నా పర్లేదు కదా, ఆన్లైన్ క్లాసెస్ అనేవి కూడా జరుగుతాయి. బట్ డేకి ఇద్దరేనండి, ఇద్దరికే నేను షెడ్యూల్ చేస్తున్నాను. నాకు కూడా టైమింగ్స్ అనేవి కుదరాలి కదా. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి, నేను చెప్పడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. అంటే శారీని ఎలా డ్రేప్ చేసుకోవాలి, ఎవరికి ఎంత పెట్టాలి అండి, 9 ప్లీట్స్ 12 ప్లీట్స్ అనేది కాదండి. బాడీకి తగ్గట్టు మనం పెట్టుకుంటే దాని శారీకి అనేది, ఆ డ్రేప్కి ఆ శారీకి అందం అనేది వస్తుందండి మనం విధానం బట్టి. అంతే తప్ప 9, 12 అని చాలా మంది నాకు మెసేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అలా ప్రీప్లీటింగ్ చేయించుకున్న శారీస్ ఒక 3-4 డేస్ కన్నా ఎక్కువ డేస్ ఉంచకూడదండి, అది పాడైపోతుంది. నార్మల్ ఐరనింగ్ అయినా సేమే, బట్ ఏంటంటే అది మన నార్మల్ ఐరనింగ్ బయట చేసే వాళ్ళు అంత ప్రెస్సింగ్ చేసి చెయ్యరు కాబట్టి, దీనంతా స్టీమ్ ఐరన్ వాళ్ళు చెయ్యరు కాబట్టి అది ప్రాబ్లం ఉండదు. బట్ స్టీమ్ ఐరన్ చేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా సరే అండి డ్రై వాష్కి ఇవ్వాల్సిందే. అండ్ ఐరనింగ్ అనేది నార్మల్ ఐరన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఐరనింగ్ చేయించింది శారీని మట్టుకు ఎక్కువ రోజులు అనేది ఉంచకూడదు, శారీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదొకటి మీరు గమనించండి. అండ్ వన్ థింగ్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ చెప్పండి, మెల్లిమెల్లి అనేది ట్రై చేస్తాను చెప్పడానికి, మీకు క్లియర్ చేయడానికి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. మంచిగా ఇంకా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ నేను కొత్తగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను, ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనుకుంటున్నానండి. అందుకని నేను ఒక మంచి ప్రొఫెషన్ దగ్గర మంచిగా నేర్చుకునే వరకు, ఎందుకంటే మీ అందరికీ కూడా మంచిగా నేర్పించాలని అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన టిప్స్ కూడా మీ అందరికీ ఈజీగా చెప్పాలనుకుంటున్నాను. ఈజీ మెథడ్లో ఎలా నేర్చుకోవాలో, ఎలా చేయాలనుకోని మినిమం సారీ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా నేను ఓపికతో ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తానండి. అండ్ ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా రివ్యూస్ అనేవి తీసుకొని నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఎంతగానో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, నన్ను నమ్మి నా దగ్గర నేర్చుకుంటున్నారండి. సో అలాగే ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, ఇంకా సోషల్ నెట్వర్క్లోకి నాకు కొంచెం షై ఫీల్ ఉందండి, దాన్ని పక్కన పెట్టి నేను బయటికి రావాలి అనుకుంటున్నాను. సో దానివల్ల కొన్ని వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నానండి. నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ యొక్క కమెంట్, మీ యొక్క లైక్ నాకు బూస్టింగ్ అండి, నాకు మంచి సపోర్ట్గా ఉంటుందని. ఈ వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.